ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. అప్పుడు మనందరికీ ప్రియమైనటువంటి సహోదరి రాజమండ్రి నుండి యేసు కోసం నా ఆశ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు సిస్టర్ జ్యోత్స్న చిన్నిబాబు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. సహోదరి ఆన్లైన్లో పరిచయం చేయడం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ దేవుని మహాకృప వల్ల ఈనాడు దేశ విదేశాలు తిరుగుతూ దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు. సహోదరి చాలా గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, ఆమె ఎదిగినటువంటి తీరు, శోధనలు ఎదుర్కొని జయించి పరిచయంలో నిలబడినటువంటి ఆ విధానం కూడా చాలా అద్భుతం. అది దేవుని గొప్ప కృప. కాబట్టి సహోదరి యొక్క సాక్ష్యాన్ని, ఆమె ఆత్మీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఎలా జయించారు, అవందరికీ కూడా ఎంతో మందికి పరిచర్య చేయాలనేటువంటి ఆశ గల వారికి, విశ్వాసులకు ఆత్మీయంగా బలపడడానికి చాలా ఉపయోగకరమైనటువంటి సాక్ష్యం. కాబట్టి సహోదరి సాక్ష్యం తీసుకోవడానికి వచ్చాము. సాక్ష్యాన్ని ఇప్పుడు మనం అందరం కూడా ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వందనాలు. చాలా సంతోషం. మీరు ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఫేస్బుక్ కానీ లేదా యూట్యూబ్ కానీ ఇలాంటి సోషల్ మీడియాలో కూడా మీ పరిచర్య గురించి చాలామందికి తెలుసు, నేను కూడా ఎరుగుదును. ఒక స్నేహితురాలుగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం అయినప్పటికీ కూడా నా ఎదురుగా నేను చూస్తున్నప్పుడు నా కళ్ళ ముందు మీరు ఈ పరిచర్యలు ఎదిగిన తీరు అది చాలామందికి ఇన్స్పిరేషను. పర్సనల్గా నాకు కూడా అది చాలా వరకు ఇన్స్పిరేషన్. అది ఎందుకంటే నేనైతే అబ్బాయిని కాబట్టి మాకు కొన్ని ఫేస్ చేయగలుగుతాను. కానీ ఒక స్త్రీగా మీరు ఎన్నో సమస్యలు ఫేస్ చేసి అటు కుటుంబం నుంచి కానీ ఇటు సమాజం నుంచి కానీ అన్ని రకాల అన్నింటిని ఎదుర్కొని ఈరోజు పరిచర్యలో ఒక గొప్ప స్థానానికి ఎదగడానికి మీ జీవితంలో ఎదురైన సంఘటనలన్నీ కూడా ఇప్పుడు మిమ్మల్ని మాకు తెలపాల్సిన కోరుతున్నాను. మొదటిగా అసలు మీరు పుట్టుకతో అంటే మీది క్రైస్తవ కుటుంబమా, లేకపోతే మధ్యలో మీరు ప్రభువుని ఎరిగి ప్రభువులోకి వచ్చారా? అసలు ప్రభువులో భక్తిగా ఉండడానికి కారణాలు ఏంటి? మీరు ఏ విధంగా బలపడ్డారు? దీనికి తోడ్పడిన పరిస్థితులు ఏంటి? ప్రైజ్ ది లార్డ్ రాజ్. ఈ సాక్ష్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మీయులకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొదటగా దేవునికి మాత్రమే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. రాజ్, మాది క్రైస్తవ కుటుంబమే. మరి మా అమ్మమ్మ తాతయ్య గారి దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబం మాది. మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు, నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అన్యులు. వారికి దేవుడు అంటే తెలియదు. కానీ నా తాతయ్య గారికి అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుంచి క్రైస్తవ కుటుంబము. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ భక్తి జీవితంలో పెరుగుతూ మంచి మంచి పాటలు, అమ్మకి చాలా మంచి స్వరం ఉంది. మా చిన్నతనం నుంచి కూడా ఆవిడ పాటలు పాడటం మాకు తెలుసు. తాతయ్య గారు ఇంటికి వెళ్ళినప్పుడు మరి పెద్దమ్మ అమ్మ కలిపి పాటలు పాడటం, దేవుని స్తుతించడం తెలుసు. అయితే వారు కూడా మరి మొదటి నుంచి కాకపోయినా తాతయ్య గారు కమ్యూనిజంలో తిరుగుతూ మరి దొరలు వచ్చేవారంట అప్పుడు వారి కాలంలో. ఆ దొరలు రావటం తాతయ్య గారి కాలంలో. తాతయ్య గారు పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో అంటే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఏలేరు కాలువల మీద ఆయన ఉద్యోగం చేస్తూ ఉండేవారు అప్పట్లో. అప్పుడు పరిస్థితులు ఏంటంటే ప్రార్థన పెట్టుకోవటానికి కూడా వీలుగా ఉండలేని రోజులు. దొరలు వస్తే ప్రార్థన పెట్టించడానికి ఎవరు ఒప్పుకునేవారు కాదు, భయపడుతూ వచ్చేవారు. ఉన్నటువంటి సమాజం క్రైస్తవేతరులు ఉన్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవి. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఇంకా కొంచెం కుల వివక్ష కూడా ఉండేది కదా. దాని నుంచి మరి దొరలను బయట నుంచి రానిచ్చేవారు కాదు. వస్తే కూడా వాళ్ళని చేర్చుకోవటానికి కూడా భయపడుతున్న రోజుల్లో తాతయ్య గారు మా ఇంట్లో ప్రార్థన పెట్టడానికి ఇష్టపడి వారిని తీసుకొచ్చేవారు. అప్పట్లోనే మరి అమ్మ వాళ్ళ అన్నయ్య అంటే పెద్దమ్మ కొడుకు సేవలో ఉన్నారు, యేసుబాబు గారని. మాది అమ్మమ్మ వాళ్ళది పిఠాపురం మండలం మల్లాం గ్రామం. నాయనమ్మ వాళ్ళది వైజాగ్ ప్రాంతం. వైజాగ్ దగ్గర మరి పెద్ద ఉప్పలం అంటే నక్కపల్లి పెద్ద ఉప్పలం అంటారు. చాలా మారుమూల ప్రాంతం. ఇది మా కుటుంబ నేపథ్యము. అయితే నేనైతే చిన్నతనం నుంచి కూడా నన్ను అమ్మ మరి భక్తి జీవితంలో పెంచారు. అమ్మకి వివాహం అయినప్పుడు మరి అన్యుల కుటుంబం కాబట్టి తెలీదు వాళ్ళకి ఎవరికి. కానీ అమ్మ ఒక్కతే ఆ ఊరంతట్లో ఆ గ్రామానికి ఒక కోడలుగా వెళ్తున్నప్పుడు దేవుడు అంటే ఎవరికి తెలియదు. వాళ్ళకి కల్చర్ కూడా అనాగరికంగా ఉండేవారు. అంటే జాకెట్ వేసుకునే కల్చర్ కూడా కాదు వాళ్ళది. అలాంటి ప్రాంతంలోకి, అలాంటి మారుమూల
గ్రామంలోనికి ఒక ఉద్యోగస్తురాలైన మరి చదువుకుంది మా అమ్మగారు. అప్పట్లో 10th క్లాస్ చదువుకున్నారు. అలాంటి కుమార్తెను మరి అక్కడికి పంపించడానికి కారణం ఏంటంటే తాతయ్య గారు, నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్. నాన్నగారు 7th క్లాస్ చదవగానే ఆయనకి మరి స్టేట్ బ్యాంక్లో జాబ్ రావటాన్ని బట్టి నా కూతురు సుఖంగా ఉంటుందని ఆలోచించారు, కానీ అన్ని కుటుంబంలోకి నేను ఇస్తున్నాను అని ఆయన అనుకోలేదు. ఆ ఊరంతటికీ కూడా మా అమ్మ గొప్ప సాక్ష్యం. దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా ఈరోజు ఆ గ్రామం అంతా కూడా మరి రక్షించబడి దేవుణ్ణి తెలిసిన గ్రామముగా మరి ఆ గ్రామం ఉండింది. చిన్నతనం నుంచి కూడా మమ్మల్ని అమ్మ కన్నీటి ప్రార్థనతో పెంచింది. మాది బక్సింగర్ సహవాసం, హెబ్రోన్ సహవాసం. ఇంకా హెబ్రోన్ అంటే మీకు తెలిసి ఉంటుంది, చాలా ప్రార్థన పూర్వకంగా మమ్మల్ని మా తల్లి పెంచింది. కాబట్టి చిన్నతనం నుంచి కూడా మేము దేవుణ్ణి ఎరిగిన వారమే. దేవునికి స్తోత్రం. అయితే చిన్నతనం నుంచి మీది క్రైస్తవ కుటుంబమే, అంటే అమ్మ నాన్న ఆ తరం నుంచి కూడా, మీ పై తరం నుంచి కూడా ప్రభువుని ఎరిగిన వారే క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు. అంటే మీ భక్తి జీవితం చిన్నప్పుడు ఎలా సాగింది? మీరు అప్పట్లో సండే స్కూల్ ఉండేది మీకు? సండే స్కూల్ ఉండేది. బక్సింగర్ సహవాసం అంటే చాలా ఒక ప్రత్యేకమైన ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతూ ఉండేది. ఆరాధన జరుగుతున్నంతసేపు కూడా సండే స్కూల్ నడుస్తూ ఉండేది. మరి ఇప్పుడు సండే స్కూల్లో మరి స్కార్ఫ్ కట్టుకోవడం తెలియదు, కానీ మాకు అప్పట్లోనే స్కార్ఫ్స్ అంటే తెలియదు, కానీ ఒక కర్చీఫ్ ఏదైతే ఉందో ఒక క్లాత్ తెచ్చుకోవాలి, దాన్ని ఆడపిల్లలందరూ కూడా ఆ క్లాత్ కట్టుకోవాలి. అది నాకు ఇప్పటికీ కూడా చాలా జ్ఞాపకం, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పటి నుంచే ఆ భక్తిలో పెంచారు, స్త్రీ తలపైన ముసుగు వేసుకోవాలని. మాకు ఆ వయసుకు తెలియదు, కానీ ఎందుకు అక్క చెప్తున్నారు కట్టుకోవాలి కాబట్టి కంపల్సరీ స్కార్ఫ్ తెచ్చుకోవాలి, కర్చీఫ్ తెచ్చుకోవాలి, తలకి కట్టుకోవాలి. అది మాకు తెలుసు. ఆ భక్తి జీవితంలో మేము పెరుగుతూ వచ్చాం. తర్వాత బాప్తిజం ఇచ్చినప్పుడు సువార్త కోడికలు పెట్టినప్పుడు వీధుల్లోంచి రోడ్లపై నుంచి పాటలు పాడుకుంటూ బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆ బాప్తిజం తీసుకున్న వారితో పాటుగా దేవుని స్తుతిస్తూ ఎంత దూరం అయితే అక్కడ కాలువలు ఉండేవి. కొత్తపేట మరి నాన్నగారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి 5 yearsకి ఒకసారి మాకు ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. అలాగే నేను తుని ప్రాంతంలో పుట్టాను. అప్పటికి నేను అమ్మకి పెళ్ళయ్యేసరికి తునిలో ఉన్నాం. అక్కడ నేను పుట్టాను. అక్కడి నుంచి రాజోలు తూర్పుగోదావరి జిల్లా రాజోలు వచ్చాము. అక్కడ 5 years ఉన్న తర్వాత కొత్తపేట వచ్చాం. రాజోల్లో ఉన్నప్పుడే అంటే నేను 1st క్లాస్ ఆ చిన్నతనం నుంచి కూడా హెబ్రోను సహవాసంలో ఉన్నాం. అయితే అమ్మ రాజోల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తపేట వచ్చిన తర్వాత కూడా అక్కడ హెబ్రోన్ సంఘం ఎక్కడ ఉంది అని వెతుక్కొని మరలా మేము హెబ్రోన్కి వెళ్ళాం. కాబట్టి చిన్నప్పటి నుంచి అది మాకు భక్తి జీవితం అమ్మ మాకు అలా అలవాటు చేసింది. నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే మళ్ళీ వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళవి. ఎప్పుడు పండగ సెలవులకి వెళ్తూ ఉండేవాళ్ళం, అంటే సంక్రాంతికి. అప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ భోగి స్నానాలు చేయించడం, అంటే మా మేనత్త ఉండేవారు, నాన్నమ్మ ఉండేవారు, వాళ్ళ పద్ధతుల ప్రకారం అక్కడ అలా ఉండేవాళ్ళం. కానీ మా అమ్మ చేయించేది కాదు. వద్దండి, నేను తెల్లవారిన తర్వాత నార్మల్గా వాళ్ళకి నేను స్నానం చేస్తానని, అది ఎదిరించినట్టు కాకుండా వారిని నొచ్చుకోకుండా వారి పనులు వాళ్ళు చేసుకొని ఇస్తూ ఉండేది. ఒక ప్రత్యేకంగా ఉండేది. వాళ్ళు కూడా అమ్మని చాలా గౌరవిస్తూ తన మాటకి విలువించి ఓకే తనకి ఇష్టం ఉండదు ఇవన్నీ అనుకునేవారు. అమ్మ వెళ్ళినప్పుడు ఎవరైతే ఒకళ్ళిద్దరు దేవుని ఎరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అమ్మ దగ్గర కూర్చొని పాటలు పాడడం, అంటే అప్పుడే దేవుని గుర్తు చేసుకునేవారు. అలా ఉండేది మా చిన్నతనంలో. ఇది మా భక్తి జీవితం. అయితే జ్యోత్స్న గారు చిన్నప్పటి నుంచి కూడా భక్తిలో ఉన్నారు, మీ యొక్క విశ్వాస జీవితం కొనసాగుతుంది. ఆ విషయంలో ప్రభునందు మీరు ఆనందంగా బాగానే ఉన్నారు. కానీ ఒక స్త్రీ అయ్యుండి అసలు ఈ పరిచర్య చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు మీకు? రాజ్, ఈ పరిచర్య చేస్తానని కానీ సేవలోకి వస్తానని కానీ కలలో కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే మరి అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి, అంటే నేను వివాహం చేసుకున్నాను, నా భర్త పేరు చిన్నబాబు గారు, ఆయన స్పెషల్ పోలీస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే నా కుటుంబ నేపథ్యాన్ని బట్టి, అయితే తండ్రి ఏదైతే అవుతారో తండ్రిని చూసే మనం ఇన్స్పైర్ అవుతాం. మన తండ్రిని బట్టే తన ఫ్యూచర్ కూడా బిడ్డలు ఏర్పాటు చేసుకుంటుంటారు, అంటే కలలు కంటూ ఉంటాం. మేము కూడా మా నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి నేను కూడా మా నాన్నగారు లాగే బ్యాంక్లో ఉద్యోగం చేయాలి అనుకునేదాన్ని. తర్వాత మా నాన్నగారి కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలి అని అనుకుని నేను చదువుతూ వచ్చాను. అయితే అసలు నేను సేవలోకి రావడానికి కారణం
కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్నతనంలో మేము చాలా కష్టాలు అనుభవించాం రాజు. నాన్నగారు మరి త్రాగుబోతు, చాలా వ్యసనపరుడు అనమాట. అయితే అమ్మకి పెళ్లి చేసినప్పటికీ ఆయన త్రాగుబోతని తిరుగుబోతని తెలియదు తాతయ్య గారు. వాళ్ళకి ఉద్యోగం ఉంది, నా కూతురు క్షేమంగా ఉంటుంది అన్న ఆలోచనతో మాత్రమే వివాహం చేశారు. కానీ ఆ వివాహం తర్వాత ఆయన భయంకరమైన స్వరూపం బయటకు వచ్చింది. ఎంత భయంకరమైన త్రాగుబోతు అంటే జీతం అందుకొని ఆ జీతం పట్టుకొని ఆయన వెళ్ళిపోయి ఆ నెలంతా కూడా ఇంటికి వచ్చేవారు కాదు. క్లబ్బుల్లో తిరుగుతూ, త్రాగుతూ, పేకాట ఆడుతూ ఇంకా తన ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. అమ్మ మాత్రం మమ్మల్ని ఇద్దరిని తను పెంచుతూ తన సంరక్షణలోనే మేము పెరుగుతూ వచ్చాము. మరి మేము 4th క్లాస్ చదువుకునే వరకు కూడా మా నాన్నగారు త్రాగుతూనే ఉన్నారు. ఈ ఉద్యోగస్తులు అయ్యుండి కూడా మేము ఆహారం లేక బాధపడిన రోజులు ఉన్నాయి. అంటే ఆకలి అంటే ఏంటో మాకు తెలుసు, కన్నీరు అంటే ఏమిటో తెలుసు. భయపడుతూ బ్రతికాం మేము. 4వ తరగతికి వచ్చాడు తమ్ముడు, నేను 5వ తరగతికి వచ్చే వరకు కూడా భయంకరమైన జీవితం ఏంటంటే ఆయన తెల్ల బట్టలతో ఆయన బయటికి వెళ్ళి ఒక మురికి వస్త్రాలతో అసహ్యంగా రోడ్ల మీద దొర్లుతూ ఉన్న వ్యక్తిని అమ్మ తీసుకొచ్చి ఆయన శుభ్రం చేసుకుంటే మరలా తెల్లవారి మరలా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయి మరలా అదే పరిస్థితి. ముందు రోజు ఎలా అయితే వచ్చారో ఇంకా భయంకరమైన పరిస్థితులు వచ్చేవారు. మరి తన ధనమంతా త్రాగుడికి మరి వ్యసనాలకి ఖర్చు పెడుతున్నప్పుడు తాతయ్య గారు వాళ్ళు మమ్మల్ని సంరక్షిస్తూ మరి మమ్మల్ని పోషిస్తూ వచ్చారు. భయపడుతూ బ్రతికాం మేము. నాన్నగారు ఇంటికి వస్తారంటే, తండ్రి ఇంటికి వస్తే బిడ్డలకి సంతోషం, కానీ మాకు ఆ సంతోషం కాదు. నాన్న వస్తే భయం, నిద్రపోనివ్వరు, అమ్మను కొడతారు, లేదంటే వండుకున్న అన్నం కూడా మమ్మల్ని తినిచ్చేవారు కాదు. ఎన్నో కొన్ని ఖర్చు పెట్టి తీసుకొచ్చేవారు అన్ని, అంటే స్నాక్స్ పప్పులు కావచ్చు, మరి కూరలు కావచ్చు, ఏమో తెచ్చేవారు. కానీ ఆ సమయం వరకు మేము తింటామో తినమనేది మాకు తెలియదు. అంతవరకు అమ్మ వంట చేసి అన్నీ చేసేది, కానీ ఆ నిమిషానికి మా పరిస్థితి ఏంటనేది మాకు అర్థమయ్యేది కాదు. మరి ఇంట్లో ఉన్న కొద్ది డబ్బులు అవి కూడా తీసుకొని ఆయన ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టేయటం, వెళ్ళిపోవటం. 2 నెలలు 3 నెలలు ఆయన ఇంటికి రాని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా తల్లి మాత్రం దేవుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మమ్మల్ని కష్టపడుతూ మమ్మల్ని పెంచుతూ ఒక ధైర్యంగా, సమాజంలో ఒక ధైర్యంగా ఎలా ఉండాలి అనేది మమ్మల్ని పెంచింది. తండ్రిలాగా మీరు కాకూడదు, నాన్నగారిలాగా మీరు అవ్వకూడదు అని మాకు మంచి హితబోధ చేస్తూ మమ్మల్ని పెంచుతూ వచ్చింది. తాతయ్య గారు అనేవారు కదా, అమ్మ విధులు పెట్టొచ్చి నీకు ఇంకొక వివాహం చేస్తాము, నీ పిల్లల్ని మేము చూసుకుంటామని చెప్పినా కూడా నా తల్లి వాక్యానికి లోబడి ఎప్పుడు కూడా పుట్టింటికి వెళ్ళలేదు. వెళ్ళినా ఒక 4 రోజులు, ఒక 10 రోజులు ఉండటం, మరలా ఇదే స్థానానికి అంటే మా తండ్రి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చింది. కేవలం తన కన్నీటి ప్రార్థన ద్వారాగా. పౌలు గారు అంటారు కదా, ఒక స్త్రీ తన పవిత్ర ప్రవర్తనను బట్టి తన భర్తను రాబట్టుకొనవచ్చును అన్న వాక్య ప్రకారము తన పవిత్రమైన ప్రవర్తన ఆయన నెలలు ఇంట్లో ఉండకపోయినా ఇరుగు పొరుగు వారు, సంఘము కూడా అమ్మని చాలా ప్రేమించి ఆదరించి చాలా విలువగా చూసేవారండి అమ్మని. అంటే చదువుకున్న పిల్ల, చాలా నెమ్మదస్తురాలు, ఇలాంటి త్రాగుబోతు భర్తతో కష్టాలు పడుతుంది అని చెప్పి అందరూ తనని ఆదరించి ప్రేమించి మరి మమ్మల్ని సంరక్షిస్తూ మాకు మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళం. ఇదంతా కూడా అమ్మ యొక్క భక్తి, తన ప్రేమ, తన నెమ్మది. ఈరోజు ఆడవాళ్ళలో మరి చూడము అంత నెమ్మది, కానీ చాలా ఓర్చుకుంది. తన ఓపిక, తన ఓర్పు, తన సహనమే ఈరోజు తమ్ముడు నేను ఈ జీవితాలకి గల కారణం. ఓకే జ్యోత్స్న గారు, అసలు నేను పరిచర్య చేస్తాను అంటే మీ ఆత్మీయ జీవితము, మీరు చర్చిలో యాక్టివ్గా ఉంటారు, కుటుంబంలో మీ భర్త గారు పోలీస్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు, ఎప్పుడు డ్యూటీకి వెళ్తారు, ఎప్పుడు వస్తారు, చాలా బిజీ. ఇంట్లో కూడా పిల్లలతో ఎంత బిజీలో నేను పరిచర్య చేస్తాను అని మీరు మొదట ఎవరికి చెప్పారు? అలా చెప్పినప్పుడు కుటుంబస్తుల్లో వారి యొక్క స్పందన ఏంటి? అంటే జనరల్గా పరిచర్య చేస్తామంటే ఎవరు కాదని అంటారు, సంతోషమే. కానీ ఒక స్త్రీగా ఈ బాధ్యతలతో పాటు స్వార్థ పరిచర్య అనేది ఆ భారం కూడా చాలా కష్టంతో కూడుకున్నదే కదా ఒక స్త్రీగా. దీన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? అలాగే ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీరు వాళ్ళని ఎలా ఒప్పించారు? రాజు, ఇప్పుడు పరిచర్య కోసం చెప్పాలి అని అంటే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని నేను నీకు చెప్పాలి. మరి నాకు వివాహం అయినప్పటికీ నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతూ ఉన్నాను. నా మ్యారేజ్ తర్వాత నా స్టడీస్ కొనసాగుతూ ఉన్నప్పుడు మరి నాకు మొదటి గర్భఫలం, మరి పాప పుట్టింది. నాకు 2001వ సంవత్సరంలో పాప పుట్టడం జరిగింది. ఆ పాప పుట్టడము నా జీవితాన్ని మార్చేసింది. అంటే నా జీవితం మారిపోయింది.
చిన్నతనంలో కన్నీటితోనే పెరిగాము మేము అయితే ఒక వయసు వచ్చేటప్పటికి 5th క్లాస్ నుంచి నా వివాహ వయసు వచ్చే వరకు కూడా మరి ఒక సంతోషకరమైన జీవితాన్ని మేము గడిపాం. తండ్రి గారు మారారు, మేము ఒక మంచి పొజిషన్లో ఉన్నాం, మంచి చదువుకున్నాం. తమ్ముడు MBA చదివాడు, నేను BCom చదివాను. ఇలాంటి నేపథ్యంలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీ కూడా తన వివాహ జీవితం కోసం కలలు కంటుంది. ఇలాంటి భర్త రావాలి, ఇలా జీవించాలి అని కొన్ని కలలు కంటుంది ప్రతి స్త్రీ కూడా. నేను కూడా అలాగే కొన్ని కలలతో నా వివాహ జీవితంలోనికి నేను అడుగు పెట్టాను. ఎందుకంటే నేను వివాహం చేసుకున్న మా వారు నాకు మేనమామ. కోరుకున్న వ్యక్తిని నేను చేసుకున్నాను. ఇద్దరం కూడా ఇష్టపడి మేము వివాహం చేసుకున్నాము. సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలో మరి పాప మాకు పుట్టడం ఒక షాక్. ఎందుకంటే అనారోగ్యంతో పుట్టింది. మరి మేనరకం వల్ల కావచ్చు, మరి ఏమైతే కానీ మరి నడవలేకుండా పోలియో కాళ్ళతో, పోలియో చేతులతో తను పుట్టడం జరిగింది. నా జీవితం అల్లకల్లోలం అయిపోయినట్టుగా కనిపించింది. నా స్నేహితులని చూసినప్పుడు నా జీవితం ఎందుకు ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, ఇంకా శూన్యమే. నాకు ఎటు చూసినా శూన్యమే, ఎటు చూసినా చీకటే కనబడుతుంది, ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా కన్నీరే. నా భార్యాభర్తలు ఇద్దరం కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మా కష్టాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే తెల్లవారితే హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం. అయితే పోలియో కాళ్ళతో, పోలియో చేతులతో పుట్టింది అంటున్నాను కదా. అయితే అది పోలియో కూడా కాదు, కానీ చూడటానికి నిర్జీవమైన కాళ్ళు, నిర్జీవమైన చేతుల్లాగా ఉన్నాయి, కానీ చలనం ఉండేది. ఏమైనా ఇస్తే పట్టుకోవటం, కొంచెం 6th మంత్ వచ్చాక, 7th మంత్ వచ్చాక, 8th మంత్ వచ్చాక కొద్దిగా లేచి మంచం కానీ చైర్స్ కానీ పట్టుకొని నిలవబడటం, ఇలా చేసేది పాప. ఈ ప్రయాణంలో పాపతో మేము పడ్డ కష్టాలు ఇన్ని కాదు రాజు. నిజంగా చాలాసార్లు 2 సార్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాను. ఎందుకంటే కంపారిజన్ చేసుకునేదాన్ని, నా లైఫ్ని ఎదుటి వారితో కంపారిజన్ చేసుకునేదాన్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తి జీవితంలో పెరిగాను, తల్లి సంరక్షణలో పెరిగాను, భయభక్తులతో పెరిగాను. అంటే పాపం అంటే లోకానుసారంగా విచ్చలవిడితనమైన జీవితాన్ని కూడా నేను బ్రతకలేదు, గడపలేదు. మరి ఇలాంటి భక్తిగా ఉండేదాన్ని. తర్వాత సండే స్కూల్ డేస్ నుంచి కూడా చాలా యాక్టివ్ పర్సన్ని. డ్రామాలు వేయాలన్నా, సాంగ్స్ పాడాలన్నా, యూత్ లీడర్గా ఉండటం, యూత్ ప్రెసిడెంట్గా ఉండటం, రిట్రీట్స్కి వెళ్ళటం, బైబిల్ క్విజ్లు కానీ, మరి సాంగ్స్ కానీ, వర్షిప్లో ఉండటం, ఇంక ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ పార్టీ. నేను దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి స్తుతిస్తూ ఉండేదాన్ని. ఇటు కాలేజ్ అయినా, స్కూల్ డేస్ అయినా ఒక టాపర్గా, అంటే మంచి జోస్న టాలెంటెడ్ పర్సన్, పాటలు పాడుతుంది. ఇలా అక్కడ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన నాకు వివాహమైన తర్వాత పాప ఆ రీతిగా పుట్టడం నా వల్ల కాలేదు. నా వల్ల కానప్పుడు దేవుణ్ణి నేను అడిగాను, ప్రభువా ఏం తప్పు చేశాను, నాకు చెప్పాల్సిందే, ఎందుకు నాకు ఇలాంటి పాప పుట్టింది. ఎందుకంటే మనము ఎలా అనుకోకపోయినా ప్రజలు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళనే మాటలు చాలా గాయపరచబడ్డాను. నేనైతే ఆదరించాల్సిన సమయంలో నా రక్త సంబంధులే కొన్ని మాటలు నన్ను అన్నారు. అవేంటంటే, ఏం పాపం చేశారు, ఇలాంటి పిల్లలు పుట్టారు, ఇలాంటి పాప పుట్టింది అన్నవారు కొద్దిమంది. అయితే మా వారు చాలా హైట్గా ఉంటారు, నేను చాలా షార్ట్గా ఉంటాను. పొట్టిగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు, తనకి గర్భసంచి సరిపోలేదు కాబట్టి ఇలాంటి పాప పుట్టింది. ఇంకా ఇలాంటి మాటలు అనమాట. పాపను మరి చూస్తూ మమ్మల్ని ఆదరించాలి, ఏం కాదమ్మా ధైర్యంగా ఉండండి అని చెప్పాల్సిన వాళ్ళు. మాకు చాలా పెద్ద కుటుంబం, అమ్మకి 2 తమ్ముళ్ళు, ఒక అక్క ఉన్నారు, మరి తనకి చాలా మంది మేనమామలు, చాలా పెద్ద కుటుంబానికి విలువలిచ్చే కుటుంబం వీళ్ళు. అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకే అంతటి ప్రేమలో స్నేహాలు వీళ్ళకి. పెద్దమ్మ వాళ్ళ 4 పిల్లలకి కూడా అమ్మ పెళ్లి చేసింది. 2 తమ్ముళ్ళని కూడా తన దగ్గరుండి చూసుకోవటం, ఇంకా వాళ్ళ కష్ట సుఖాలు ఏమైనా సరే అంటే అమ్మ పెద్దదానిగా ఉండి మరి అందరినీ ప్రేమగా చూసినప్పుడు మా పరిస్థితి వచ్చేసరికి మమ్మల్ని ఆదరించడానికి దగ్గరికి రాకుండా మరి ఇలాంటి గాయపరిచే మాటలు ఒకరి ద్వారాగా ఒకళ్ళు, అంటే తను పుట్టింది మరి మాకు ఇలా అయ్యింది అని అన్నవాళ్ళు, ఇలాంటి మాటలతో నేను చాలా చాలా కృంగిపోయాను, చనిపోదామని అనుకున్నాను. ఇంకా ఈ పాప సాక్ష్యాన్ని చెప్తే మరి సమయం సరిపోదు. ఒక ముక్కలో చెప్పాలంటే, మరి తిరగని ఊరు లేదు, అంటే తిరగని హాస్పిటల్ లేదు, మరి తిరగని ఊరు లేదు. ఇటు హైదరాబాద్ దగ్గర నుంచి ఇటు తమిళనాడు వరకు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు డాక్టర్స్ వరకు మేము పాపను చూపించాము. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ప్రాబ్లం ఏంటనేది మాకు తెలియట్లేదు, కానీ పాప నడవదు,
అని అన్నారు. డాక్టర్లు చెప్పిన ప్రతి ఒక్క డాక్టర్ చెప్పిన స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లేవాళ్ళం. ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో పుట్టిందనమాట. కానీ కేవలము మరి ఒక మీటింగ్లో దేవుడు మరి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి మరి ఇప్పుడు నడుస్తుంది. పాప చాలా చక్కగా నడుస్తుంది, చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు ఎవరికీ తెలియదు అసలు పాప హ్యాండిక్యాప్డ్ అంటేనే ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంది, అంత చక్కగా ఉంటుంది పాప. అది కేవలం దేవుని కృప. చిన్నప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పుడు పాపను చూసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా తేడాగా ఉంటుంది. అసలు మేము కూడా అనుకున్నాం నడుస్తుందా, మా పాప నడుస్తుందా అని అనుకున్నాం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎంత మీరు డబ్బు ఖర్చు పెట్టినా కూడా నడవదు అని చెప్పిన తర్వాత నేను దేవుణ్ణి గట్టిగా పట్టుకుని నాకు ఎందుకు ఇలాంటి పాపనిచ్చావు అని నా భక్తి జీవితాన్ని మొత్తం దేవుని ముందు పెట్టేదాన్ని అనమాట. అంటే తెలియదు అప్పటి వరకు, పాటలు పాడటము, చర్చికి వెళ్ళటం వస్తున్నాను, కానీ ఆ కన్నీటితో ప్రార్థన చేసే అనుభవాలు కానీ, ప్రార్థన చేసుకున్నానంటే చేసుకున్నాను ఇంక అంతే. కానీ దేవుణ్ణి పట్టుకొని నేను ఇలా అని అలా అని అడిగేది కాదు. కానీ ఎందుకో నాకు అంత ధైర్యము. మరి నేను దేవుణ్ణి అడిగాను, నువ్వు నాతో మాట్లాడాల్సిందే, నాకు ఎందుకు ఇలాంటి పాపనిచ్చావన్నప్పుడు యోహాను సువార్తల ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు. శిష్యులు అడుగుతారు కదా యేసయ్యని, వీడు చేసిన పాపమా వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగినప్పుడు వీడు చేసిన పాపమో కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమో కాదు, కానీ దేవుని నామము మహిమపరచబడాలి అన్న వాక్యం ద్వారాగా దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఓకే, మా వల్ల కాదు పాప ఎలా పుడతా, మరి నీ చిత్తం ఏదైతే ఉందో బిడ్డ పట్ల అని బిడ్డని నేను అలా పెంచుకుంటూ వచ్చాను. కానీ తనని సేవ చేపిస్తానని ప్రార్థన చేసేదాన్ని రాజు. నేనైతే ఆ పాప నీ సాక్షిగా నిలబడుతుంది, ఎక్కడికి వెళ్ళినా నీ సాక్షిని చెప్తాది అనుకున్నాను. కానీ నేను ఎప్పుడూ కూడా మరి సేవలోకి వస్తానని కలలో కూడా నేను అనుకోలేదు. మరి నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఎవ్వరికి కూడా నేను చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవునికి నాకు మాత్రమే తెలుసు. రహస్యంగా 2016లో మరి దేవుని దర్శనాన్ని పొందుకొని యేసు కోసం నా ఆశ అని పేరుని నేను పెట్టాను అనుకుంటారండి చాలామంది. కానీ ఆ దేవుడి దర్శనం రీతిలో నాతో 2 సంవత్సరాలు మాట్లాడారు. 2 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత ఆ పేరుతో నేను ఏం చేయాలి, ఎలా చేయాలన్నప్పుడు దేవుడు నాకు ప్రత్యేకమైన రీతిలో, అంటే ఒక తండ్రి ఒక బిడ్డతో ఎలా మాట్లాడతారో నేను ఏది అడిగినా కూడా దేవుడు నాకు ఆ రాత్రికాల సమయంలోనే, పగలు కావచ్చు, నా ప్రార్థన సమయంలో దర్శన రీతిలో కళల రూపంలో దేవుడు నాతో మాట్లాడతాడు. పాప పుట్టడం కూడా నాకు దర్శనం ఉంది. పాప పుట్టడానికి ముందే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒక దర్శనం నేను చూశాను. ఆ దర్శనంలో చూసిన పాపనే నేను పొందుకోవటం, ఆ కష్టాలన్నీ నేను పడటం, ఇదంతా దేవుని చిత్తం. అయితే ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు లేవని కదా, ఎందుకంటే అందరూ ఎంప్లాయీస్ కదా, సేవకుల కుటుంబం కాదు. నాకున్న భారం వాళ్ళకు ఉండాలని కూడా లేదు. అయితే సేవ చేస్తాను అని విమర్శించిన వాళ్ళు అనమాట. అయితే నా భర్త దగ్గర నుంచి ఎప్పుడు కూడా వ్యతిరేకత రాలేదు. నా తల్లిదండ్రులు కూడా ఏంటంటే గొప్ప భాగ్యం ఇది, దేవుని సేవ చేయటం అనేది గొప్ప భాగ్యం అని చేసుకొని ఏదో చేసుకుంటుందంటే, యోసేపుని తన రక్త సంబంధులు ఏ విధంగా అయితే గోతిలో పాడేసి అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ఏం చేశాడని యోసేపు, నేను కళలు చూస్తున్నాను, నేను దర్శనాలు చూస్తున్నాను, దేవుడు ఏదో చేయబోతున్నాడు అని చెప్పినందుకే కదా తన భక్తి జీవితాన్ని చూసి ఒక ప్రత్యేకమైన రీతిలో తండ్రి తనను పెంచుతున్నాడని అసూయతో చేశారు. కానీ యోసేపు పడ్డ కష్టాలు అనుభవించాల్సినవి కాదు. దేవుడు గోతిలో ఉన్న యోసేపుని ఏ విధముగా సింహాసనం ఎక్కించాడో అలాంటి మురికి జీవితంలో ఉన్న నన్ను, దీన స్థితిలో ఉన్న నా కుటుంబాన్ని ఈ రీతిగా నిలబెట్టాడంటే అది కేవలం దేవుని కృప, దేవునికి మాత్రమే మహిమ. రక్త సంబంధాలు అన్నారు, చాలా మాటలు అన్నారు. ఫోన్లో సువార్త చేస్తుందండి, ఫోన్లో ప్రార్థన చేస్తే ఆవిడ వస్తుంది అని నా ముందే విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఈరోజు థ్యాంక్స్ చెప్తాను. ఆ రోజు మీరు అలా విమర్శించకపోతే నేను ఈ స్థాయికి ఎదిగేదాన్ని కాదేమో. అది కూడా దేవుని చిత్తమే అని నేను అనుకుంటా. ఒక్కొక్కరి మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కసారి అంటే మనుష్య రీతిలో ఆలోచిస్తే బాధపడతాను, ఇలా అన్నారు అలా అన్నారు. కానీ ఆ మాటలు బట్టే దేవుడు ఈరోజు ఈ రీతిగా హెచ్చించాడేమో. వీధుల్లో తిరగాల్సిన నన్ను విదేశాల్లో దేవుడు తిప్పుతున్నాడంటే అది కేవలం దేవుని కృప. కుటుంబం అంతా కూడా నాకు సహకరించారు. మొదట్లో ఎవరికి ఏం అర్థం కాలేదు, ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఏం అర్థం కాలేదు. కానీ నేను ఒకటే అనుకున్నా, దేవుని చిత్తమైతే దేవుడే బయట పెడతాడు. అయితే మీకు తెలిసింది కొద్ది పరిచర్య మాత్రమే, నేను రహస్యంగా చేసిన పరిచర్య చాలా ఉంది. దేవునికి స్తోత్రం.